Hi friends, my name is Aruna. Welcome back to our channel PA Education Tutorials. Today's theorem nth term test. ఈ థియరం గురించి డిస్కస్ చేసుకుందాం. దీని యొక్క స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇఫ్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెంట్ దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనల్ని స్టేట్మెంట్లో ఏమడుగుతున్నాడంటే సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అయితే దాని లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపిమన్నాడు. మనకి తెలుసు కన్వర్జెంట్ అంటే ఏంటి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ చెక్ చేసినప్పుడు మనకి ఫైనైట్ వాల్యూ వస్తే దాన్ని మనం కన్వర్జెంట్ అంటాం. ఆ ఫైనైట్ వాల్యూ ఇక్కడ 0 అవుతుందని చూపిమంటున్నాడు. సో మనం ప్రూఫ్లోకి వెళ్ళినట్లయితే లెట్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. మనం స్టేట్మెంట్ నుంచి సమ్మేషన్ యూఎన్ కన్వర్జెంట్ అని తీసుకుంటున్నాం. డిఫైన్ ఎస్ఎన్ బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సమ్మేషన్ యూఎన్. సమ్మేషన్ యూఎన్కి ఎస్ఎన్ అనేది nth పార్షియల్ సమ్ అని మనం తీసుకుంటున్నాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ1 ప్లస్ యూ2 అండ్ సో ఆన్ యూఎన్ అని తీసుకున్నట్లయితే ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అంటే ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అని చెప్తున్నాం. సిన్స్ సమ్మేషన్ యూఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అంటే మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ కన్వర్జెన్స్ టు ఎల్. ఇక్కడ ఇదంతా మనం వాడిచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకుని రాసుకుంటున్నాం. అయితే మనకి Sn-1 అయితే మనకి Sn-1 చూసుకున్నట్లయితే u1 ప్లస్ u2 అండ్ సో ఆన్ un-1 n బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్. సో ఈ విధంగా రాసుకోవచ్చు. Sn కన్వర్జెన్స్ టు ఎల్ అయితే మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn-1 కూడా మనకి కన్వర్జెన్స్ టు ఎల్ అవుతుంది. సో మనం Sn-1 చేసినట్లయితే మనకి un అనే టర్మ్ మిగులుతుంది. మనం బోత్ సైడ్స్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ చెక్ చేసినట్లయితే Sn-1కి ఇక్కడ లిమిట్ స్ప్లిట్ చేసి రాసుకుంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn మైనస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn-1 అవుతుంది. సో ఇక్కడ మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn కన్వర్జెన్స్ టు ఎల్ కాబట్టి మనం ఎల్ తీసుకున్నాం. అదేవిధంగా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn-1 కూడా కన్వర్జెన్స్ టు ఎల్ కాబట్టి మనం ఎల్ తీసుకున్నాం. ఎల్ మైనస్ ఎల్ అంటే మనకి 0. సో ఇక్కడ మనల్ని ఏమడిగాడు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ కన్వర్జెన్స్ టు 0 అని చూపిమన్నాడు. మనం ఇక్కడ అదే చూపించాం. సో ఇక్కడ వరకు మనకి సమ్ అయితే ఎగ్జామ్ బేస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇక్కడ వరకు మనకి సమ్ సరిపోతుంది. కానీ నాలెడ్జ్ కోసం చూసే వాళ్ళ గురించి అయితే మనకి దీనికి కాన్వర్స్ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సమ్మేషన్ యూఎన్ కన్వర్జెంట్ అని తీసుకున్నప్పుడు n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ 0 అని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ 0 అని తీసుకున్నప్పుడు మనకి సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి కన్వర్జెంట్ అనేది మనకి ట్రూ కాదు. మనకి సమ్ టైమ్స్ కన్వర్జెంట్ అవుతుంది, సమ్ టైమ్ డైవర్జెంట్ కూడా అవుతుంది. సమ్మేషన్ యూఎన్ కన్వర్జెంట్ అని తీసుకున్నప్పుడు మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ కన్వర్జెన్స్ టు 0 అని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ 0 అని తీసుకున్నప్పుడు మనకి సమ్మేషన్ యూఎన్ అనేది ఇక్కడ మనకి డైవర్జెంట్ అవుతుంది. సో అందుకని కాన్వర్స్ ఆఫ్ దిస్ థియరమ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి తీసుకుంటున్నాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. సమ్మేషన్ యూఎన్ నీడ్ నాట్ టు బి కన్వర్జెంట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి తీసుకుంటున్నాం. un ఈజ్ ఈక్వల్ టు 1/√n తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం un ఈజ్ ఈక్వల్ టు 1/√n తీసుకున్నాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/√n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందని చెప్తున్నాం. డిఫైన్ Sn బి ద nth పార్షియల్ సమ్ ఆఫ్ సమ్మేషన్ un. Sn ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ u2 అండ్ సో ఆన్ u1 అంటే మనకి 1/√1 u1/√2 1/√3 అండ్ సో ఆన్ 1/√n వరకు ఇక టర్మ్స్ అన్నీ మనం రాసుకున్నాం. ఇక్కడ u1 u2 u3 అండ్ సో ఆన్ un ప్లేస్లో మనకి 1/√n తీసుకున్నాం కాబట్టి ఇక్కడ u1 కాబట్టి 1/√1 u2 కాబట్టి 1/√2 u3 1/√3 అండ్ సో ఆన్ 1/√n వరకు టర్మ్స్ అయితే రాసుకున్నాం. √1 ప్లేస్లో మనం √n అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే కన్వీనియన్స్ కోసం, సమ్ అనేది ప్రూవ్ చేయడానికి కన్వీనియన్స్ కోసం n1 2 3 ప్లేస్లో మనం అన్ని టర్మ్స్ ప్లేస్లో మనం ఇవన్నీ రీప్లేస్ చేసి రాసుకుంటున్నాం. ఇక్కడ అన్నీ రీప్లేస్ చేసి రాసుకున్నప్పుడు ఏంటంటే మనకి 1/1 అనేది ఇక్కడ పెద్ద టర్మ్, అలాగే 1/2 అన్ని టర్మ్స్ కూడా ఇక్కడ మనకి 1/√n కంటే పెద్ద టర్మ్స్. ఈ ఎదర టర్మ్స్ అన్నీ పెద్ద టర్మ్స్ కాబట్టి మనం nతో రీప్లేస్ చేసినప్పుడు ఏంటంటే Sn గ్రేటర్ దెన్ అవుతుంది. ఎందుకంటే Sn అనేది ఈ 1/√1 1/√2 దీనికి ఈక్వల్. Sn అనేది ఈ సిరీస్కి ఈక్వల్ 1/√1
1/√1 ప్లస్ 1/√2 ప్లస్ 1/√3 1 2 3 ప్లేస్లో మనం n సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సిరీస్ అనేది చిన్నది అయిపోతుంది. సో ఎస్ఎన్ అనేది పెద్ద వాల్యూ అయిపోతుంది ఈ సిరీస్ కంటే. అందుకని మనం ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/√n అండ్ సో ఆన్ 1/√n వరకు రాసుకున్నాం. ఈ టర్మ్స్ అనేది ఎక్కడి వరకు ఉంటాయంటే n టర్మ్స్ వరకు ఉంటాయి కాబట్టి n/√n అని రాసుకున్నాం. n/√n అనేది n/√n అంటే మనకి √n కాబట్టి ఎస్ఎన్ గ్రేటర్ దెన్ √n అని చెప్పి తీసుకుంటున్నాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ √n అంటే మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ √n అంటే మనకి ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. సో మనకి తెలుసు కన్వర్జెంట్ అంటే ఏంటి, ఫైనైట్ వాల్యూ. డైవర్జెంట్ అంటే ఏంటి, ఇన్ఫినిటీ వాల్యూ. మనకి ఇక్కడ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది కాబట్టి ఎస్ఎన్ ఈజ్ డైవర్జెంట్ అవుతుంది. అంటే సమ్మేషన్ యుఎన్ ఈజ్ ఆల్సో డైవర్జెంట్. మనకి సమ్మేషన్ 1/√n ఈజ్ డైవర్జెంట్. అంటే మనం ఇక్కడ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇది కన్వర్జెంట్, సమ్మేషన్ యుఎన్ కన్వర్జెంట్ అని తీసుకుని లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 0 అని తీసుకుని మనం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ 0 అని తీసుకున్నప్పుడు మనకి సమ్మేషన్ యుఎన్ అనేది డైవర్జెంట్ అవ్వింది. సో కాన్వర్స్ ఆఫ్ దిస్ థియరమ్ ఈజ్ నాట్ ట్రూ. మనకి ఏదైతే మనం nth టర్మ్ టెస్ట్ థియరమ్ చూసామో దాని కాన్వర్స్ అనేది నాట్ ట్రూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.